ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. అందరికీ నమస్కారం అండి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి అంటే ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా చర్యలు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు ఒకడు కూడా ఎదుర్కొనలేడు. దానికి తోడు జనసేనని జత చేసుకుని బీజేపీని జత చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు సిద్ధ సభలతో బ్రహ్మాండంగా ఉండి మరి అలాగే బస్సు యాత్ర ద్వారా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి నిన్న విశాఖపట్నం విజయవాడ చూస్తే విజయవాడలో మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంతమంది ప్రజలందరూ కూడా జనాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండంగా మరి ఆహ్వానం పలికారు. అది తట్టుకోలేక ఈ విధంగా చేస్తారు. గతంలో కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ రోజేమో మళ్ళీ ఈ విధంగా చేస్తారంటే ఈ విధంగా దుర్మార్గ పరిపాలన వీళ్ళందరూ కూడా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ విధంగా చేశాడు. అంటే ఒకటే అన్నాను నేను, ఈరోజు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ మాట్లాడతాడు, ఇక్కడే అయ్యన భద్ర మాట్లాడతాడు, ఇదంతా డ్రామా అంటాడు, నాటకాలు అంటాడు. అసలు ఒకటే అంటున్నా, పచ్చకాపుల చోడికి లోకంతా పచ్చగా పడుతుంది. ఎందుకంటే గతంలో అలిపిరిలో కూడా జరిగిన సంఘటన ఒకసారి ఆలోచిస్తే మరి అది ఏం జరిగింది, అది కూడా మీరు నాటకాలు ఆడారా డ్రామాలు ఆడారా చెప్పాలి. అయ్యన పద్ధతి మరి దోపిడీ గురించి మాట్లాడతాడు. అయ్యన పద్ధతి చూస్తున్నాం. అసలు దోపిడీలు దొంగతనాలు చేసింది చంద్రబాబు నాయుడు, అయ్యన పద్ధతి. మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైనా కూడా ఈరోజు ఒకసారి ఆయన పద్ధతి తెలుసుకోవాలి. ఇంతకుముందు కోడికత్తి అన్నప్పుడు కూడా అది కూడా డ్రామా అన్నాడు. ఒకసారి అప్పుడు అన్నాను నేను, ఒకసారి కోడికత్తితో సారి పేక మీద నువ్వు ఎలా లైఫ్కో ఎలాగుంటుందో తెలుస్తాను. ఇప్పుడు కూడా అలాగే నీకు కావాలంటే ఒకసారి రాయితో కొట్టించుకో ఎలాగుంటుందో బాగా తెలుస్తుంది. ఏదైనా కూడా ఈ విధంగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మరి ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వం ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి రేపు మే 13వ తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు. మరి ఎట్టి బస్సులు కూడా ఈ విధమైన చర్యలు చేపడుతున్నారు కనుక మీరు అందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. జై జగన్. అందరికీ నమస్కారం. మరి నిన్న విజయవాడలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక ప్రజాభిమానం గల నాయకుడి మీద అంత పెద్ద సందర్భం మధ్యలో అంత సెక్యూరిటీ మధ్యలో కూడా దాడి చేశారంటే ప్రతిపక్షాలు కుట్రని చూసి వేళ మనం తేలిక చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే అతని ఆదరణ చూస్తున్నాం, రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మరి సుమారు రాత్రి చూసాం, మాకు చాలా బాధ అనిపించింది. 4 గంటలు ర్యాలీలో పాల్గొని వ్యక్తిని ఆ జనాల మీద చూసిన తర్వాత ఉక్రోషం తట్టుకోక మరి ఆ విధంగా చర్యలు చేయడం చాలా బాధాకరం. అదృష్టం బాగుండి అతని కంటికి కొద్దిగా మిస్ అయింది తప్ప మరి రాయితో తగిలిందంటే కన్నుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలా. ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారంటే ఒకటే ఆలోచన, మనం ఓడిపోతున్న ఒక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది కూటమి. కాబట్టి ఏదో విధంగా ఎలక్షన్ ముందు అతను తీసేవాళ్ళని కొన్నాకతో తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంకా అన్ని కుయుక్తులు అయిపోయి చివరికి ఈ విధంగా మన సీఎం గారి మీద దాడి చేయడం అనేది కూడా అమానుషంగా భావిస్తూ మరి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి చూసాం. పల్లెల్లోని వాడల్లోని ఎక్కడ చూసినా సరే ప్రజాదరణ రోడ్డు మీదకి వచ్చి వారికి సింపతిగా తెలియజేయడం జరిగింది. మరి ఈవేళ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కూడా మన పెద్దలు కూడా పేరు నాని గారు అందరూ పిలిపించారు. ఎవరో తొందరపడొద్దు, మన జగన్మోహన్ రెడ్డి ఒక భగవంతుడు కాపాడుతాడు కాబట్టి మనం తొందరపడి మన ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇటువంటి చర్యలు తీసుకోవద్దు. ఎటువంటి ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్లో మనం అంతా కూడా ఓపుగా ఉండాలా. రేపు రాబోయే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. మన రాబోయే సీఎం మళ్ళా జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు కాబట్టి తొందరపడి చేయొద్దన్నారు. దాంతో మన ప్రజలు కూడా అందరూ కూడా సమయం పాటించి మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా మరి డివేట్ అవ్వకుండా చేశారు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసాను నిరసనలు పెరుగుతున్నారు. అందులో భాగంగా మరి ఇవాళ మన స్థానిక ఎమ్మెల్యే గారి గణేష్ గారి ఆధ్వర్యంలో కూడా మన నర్సీపట్నంలో కూడా నిరసన తెలియజేస్తూ మరి రాబోయే రోజులు ప్రజలందరూ కూడా రాత్రి చూశాం కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేనంతా నమ్ముతూ సెలవు తీసుకున్నాను. జై జగన్.